హాయ్ గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వీడియోలో లడఖ్లో సోనం వాంగ్చుక్ అరెస్ట్ అండ్ వైలెంట్ ప్రొటెస్ట్. ఈ వీడియోలో మనం జెన్యూన్ ఫ్యాక్ట్స్తో ఫుల్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ సెప్టెంబర్ 10 నుంచి క్లైమేట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. డిమాండ్ ఏంటంటే లడఖ్కి స్టేట్హుడ్ అండ్ సిక్స్త్ షెడ్యూల్ స్టేటస్, ఇవి ట్రైబల్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడం కోసం కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్. సెప్టెంబర్ 24న లేలో బంద్ కాల్ ఇచ్చారు. మీన్స్ థౌజండ్స్ ఆఫ్ యూత్ వచ్చారు. బట్ సిచ్యువేషన్ కంట్రోల్లో లేదు. బీజేపీ ఆఫీస్కి అటాక్ చేశారు, సిఆర్పిఎఫ్ వెహికల్స్ ఫైర్ చేశారు, చాలా సీరియస్ వైలెన్స్ జరిగింది. నలుగురు చనిపోయారు కూడా, 80 మంది పైగా ఇంజూర్ అయినట్టు రిపోర్ట్ అయ్యింది. సెప్టెంబర్ 26న సోనం వాంగ్చుక్ అని పోలీసులు అరెస్ట్ చేశారు అండర్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. గవర్నమెంట్ చెప్పింది ప్రొయాక్టివ్ స్పీచెస్ వల్ల వైలెన్స్ జరిగింది. ఇంటర్నెట్ సస్పెండ్ చేశారు, కర్ఫ్యూ ఇంపోజ్ చేశారు. ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ ఆఫ్ విజిక్ ఎన్జిఓ ఎస్సీసీఎంఓఎల్ క్యాన్సిల్ చేశారు. ఫారెన్ ఫండింగ్ ఇర్రెగ్యులారిటీస్ అన్నీ బ్లేమ్ చేశారు. వాంగ్చుక్ చెప్పారు, నేను జైలుకి రెడీ. బట్ యూత్ ఫ్రస్ట్రేషన్ని బ్లేమ్ చేయడం రాంగ్. ఎపెక్స్ బాడీ ఇదే చెప్పింది, మన ప్రొటెక్ట్ పీస్ఫుల్ అండ్ యూత్ అన్కంట్రోలబుల్ అయ్యారు. బట్ వాంగ్చుక్కి వైలెన్స్లో రోల్ లేదు. సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో యాంటీ నేషనల్ ట్యాగ్స్ వచ్చేసాయి. బట్ లోకల్ లీడర్స్ కొండెమ్ చేశారు. ఈ మూమెంట్లో ఇండియాలో ట్రైబల్ రైట్స్, రీజనల్ ఆటోనమీ గురించి ఒక సీరియస్ డిబేట్ స్టార్ట్ చేసింది. సోనం వాంగ్చుక్ వాయిస్ని సైలెన్స్ చేయడం కరెక్టా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో ఫర్ ద బెటర్ రీచ్ విత్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.